వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి. శుభాకాంక్షల్ని తెలిపిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భోగితో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు, జనాలతో సందడిగా మారిన పొంగనూరు. బోయకొండ గోశాలకు గోవును వితరణ చేసిన భక్తులు. జట్టకేలకు నిర్మించిన రక్షణ గోడ. వార్తలోని వివరాలు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 రోజుల పాటు పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి సదుం మండలంలోని మంత్రి స్వగ్రామమైన ఎర్రతివారిపల్లెకు చేరుకుంటారు. గ్రామంలోని రామాలయంలో అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం వేకువజామున అయ్యప్ప స్వామికి ఇరుముడి చెల్లిస్తారు. అనంతరం పులిచెర్ల మండలంలోని అయ్యప్ప స్వామి గుడిని సందర్శిస్తారు. అక్కడి నుండి సోమల మండలంలోని నంజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. తిరిగి స్వగ్రామం చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు అయ్యప్ప స్వామికి తిరు ఆభరణాలు ఊరేగింపుగా తీసుకుని సమర్పిస్తారు. సాయంకాలం మకర జ్యోతి దర్శనం అనంతరం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ మేరకు మంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక నాయకులు, కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్నిదేవుని ప్రార్థించారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్ద సందడి చేశారు. సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని భావిస్తారు. కానీ ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని ఈ భోగి మంటల్లో వాడుతారు. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధవుతుంది. సూక్ష్మ క్రిములు నశించి ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. దీనిని పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టిపీడిస్తాయి. భోగి మంటల నుంచి వచ్చే గాలి వాటికి ఔషధంగా పనిచేస్తుంది. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఈ ఔషధ మూలికలను ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా. ఇక దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని పరమార్థమే భోగి పండుగ విశిష్టత. అంతేకాదు, ఈ భోగి పండుగ వస్తూ సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని వెంట తెస్తుంది. భోగ భాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబరాలు మొదలవుతాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు వారి వెంట వచ్చే వారికి కూడా ఉచితంగా అన్నం పెట్టిస్తూ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇతర దూర ప్రాంతాల నుండి వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు మరియు వారికి సహాయంగా వచ్చేవారు ఆహారం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఆలోచించి గొప్ప మనసుతో నూతన కార్యక్రమానికి గత సంవత్సరం 2023 సెప్టెంబర్ 11న ఆయన జన్మదినం రోజున శ్రీకారం చుట్టారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ప్రతిరోజు ఉచితంగా మధ్యాహ్నం నాణ్యమైన, రుచికరమైన భోజన వసతిని కల్పించారు. 4 నెలలుగా విజయవంతంగా కొనసాగుతూ ఉంది. తిన్న వారందరూ పేదల కోసం ఆలోచిస్తున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి రుచి చూశారు.
పండుగను ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. సంవత్సరంలో తొలి రోజుల్లో వచ్చే పండుగ సంక్రాంతి. నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం చేసి ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. 3 రోజుల పాటు ఈ పండుగను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా ప్రజలంతా ఆనందోత్సవంగా ఉండాలని కోరుకుంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభాకాంక్షల్ని తెలిపారు. చాలా ముఖ్యమైన పండుగగా 3 రోజుల పాటు జరుపుకునేది మకర సంక్రాంతి. మరి మకర సంక్రాంతి సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు, చిత్తూరు జిల్లా వాసులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని, తప్పనిసరిగా వారికి అన్నీ కూడా రాబోయే సంవత్సరంలో మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పుంగనూరు పట్టణం కొత్తపేట మలుపులోని వంతెనపై రక్షణ గోడ నిర్మాణ పనులను రహదారుల భవనాల శాఖ అధికారులు చేపట్టారు. ఈ రక్షణ గోడ కూలిపోయి ప్రమాదకరంగా ఉందని పలుసార్లు సమస్యను పురపాలక చైర్మన్ అలీం బాషా, కమిషనర్ నరసింహప్రసాద్ల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు రహదారుల భవనాల శాఖ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీర్చే కల్పవల్లి శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజామున 5 గంటల నుంచి భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగింది. పాలక మండలి అధ్యక్షుడు నాగరాజ్ రెడ్డి, ఈవో చంద్రమౌళిలు ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి పవిత్రమైన పూలు, నిమ్మకాయలు, కుంకుమ, తీర్థ ప్రసాదాలు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయంలో ఇంకనూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే నేడు దేవస్థాన గోశాలకు రేవంత్ పెద్దోపరపల్లి వాస్తవ్యులు ఆవు మరియు దూడను విరాళంగా ఇచ్చారు. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి భోగి పండుగ రోజు మన రేవంత్ గారు, అదేవిధంగా వాళ్ళ సత్యమణి ఝాన్సీ గారు మనకి ఒక పెద్ద ఆవుని మరియు తరుపుని ఇవ్వడం వారి కుటుంబానికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇంత శుభదిన ఇలాంటి భోగి పండుగ ఇచ్చినటువంటి వారికి నా ధన్యవాదాలు.
పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణాన్ని బీజేపీ నాయకులు శుభ్రం చేసి ముస్తాబు చేశారు. అయోధ్య ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను శుద్ధి చేయాలని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం స్వచ్ఛతా అభియాన్ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి గుడి వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణం శుభ్రం చేసి దేవాలయం ప్రాంగణంలో ముగ్గులు వేసి అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ కో కన్వీనర్ పూల ప్రేమ్ కుమార్, అధ్యక్షుడు మఠం బాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు మల్లికారాణి, సీనియర్ నాయకులు విజయ్ శంకర్, జ్ఞానబాల కుమార్, టీవీఎస్ ప్రసాద్, రమేష్ రెడ్డెప్ప, భాస్కర్, నరసింహులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్యలోని శ్రీరాముల వారి దేవాలయం స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగడం మనందరి అదృష్టం. నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని శుభ్రం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం పేరిట ఈరోజు పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి రాష్ట్ర, జిల్లా, పట్టణ పదాధికారులు, కార్యకర్తలందరూ ఈరోజు పుంగనూరు పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి వీధిలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈరోజు శుభ్రం చేయడం జరిగింది. అలాగే జనవరి 22 వరకు పుంగనూరు నియోజకవర్గంలోని ప్రతి దేవాలయాన్ని శుభ్రం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అన్ని మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను. నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలని, ప్రతి దేవాలయాన్ని శుభ్రం చేసుకుని భారతదేశాన్ని స్వచ్ఛ భారతదేశంగా మనం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తని కోరుకుంటున్నాను. పుంగనూరులో సంక్రాంతి సందడి నెలకొంది. మార్కెట్లు ఆదివారం కిటకిటలాడాయి. సంక్రాంతి పండుగకు అవసరమైన రంగులు, గాలిపటాలు, పూలు ఇలా ఉపయోగించే తదితరాలు విక్రయించే దుకాణాలు పెద్ద ఎత్తున వెలిశాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, చిరు వ్యాపారులు విక్రయాలు సాగించారు. పండుగ సందర్భంగా పూల ధరలు రెట్టింపయ్యాయి. సాధారణ సమయంలో చామంతి పూలు కిలో 10 నుండి 15 రూపాయలు ఉండగా ఆదివారం కిలో 30 రూపాయలు పలకాయి. ఈ విధంగా బటన్ రోజా 200, లిల్లీ 200, కాగడాలు 800, చామంతి 100 రూపాయలు, కనకాంబరాలు 800 రూపాయల చొప్పున విక్రయించారు. పతంగుల దుకాణాలు పెద్ద ఎత్తున వెలసాయి. పట్టణంలో పూల దుకాణాలు, పతంగుల దుకాణాల్లో రద్దీ నెలకొంది. పాత బస్టాండ్ నుంచి అటు ఇందిరా సర్కిల్, ఇటు ఎన్టీఆర్ కూడలి వరకు రోడ్డుకు ఇరువైపులా తాత్కాలిక దుకాణాలు వెలసాయి. ఈ సందర్భంగా జనంతో పట్టణం కిటకిటలాడింది. రైతులు, వ్యాపారులకు ఆదాయం తెచ్చిపెడుతున్న చింతపండు క్రయ విక్రయాలు నిరాశజనకంగా మారాయి. గత సీజన్తో పోల్చితే ధరలు పతనం కావడమే కారణమని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. నిల్వ చేస్తే అన్ సీజన్లో విక్రయిస్తే మంచి ధర లభిస్తుందన్న ఆశతో వ్యాపారులు రైతుల నుంచి పోటీపడి మరీ మంచి ధరలు సేకరించారు. గత ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పలికిన ధరల్లో సగటున 25% తక్కువగానే ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆ ధరలకు విక్రయిస్తే నష్టపోతామని, అలాగనే నిల్వ చేస్తే సరుకు నాణ్యత దెబ్బతినడంతో పాటు అదనపు ఖర్చులు వస్తాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నిత్యం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరుకు రవాణా చేస్తూ తీరిక లేకుండా ఉండే ఇక్కడి వ్యాపారులు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. ఫలితంగా ఆ రంగంపై ఆధారపడిన పలు వర్గాలకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. పుంగనూరు, పలమనేరు ప్రాంతాలలో సుమారు 20,000 కుటుంబాలకు చింతపండు పరిశ్రమే ఆధారం. అయితే 6 నెలలుగా ధరలు లేక ఎగుమతులు స్తంభించిపోయాయి. ఫలితంగా కూలీలు, లారీల డ్రైవర్లు, క్లీనర్లు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ప్రాంతంలో అధికం స్థానికంగా మంచి దిగుబడులు వచ్చాయి. వాటిని సేకరించడంతో పాటు మంచి ధరలు వస్తాయన్న అంచనాలతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నారు. స్థానికంగా లభ్యమయ్యే చింతపండుతో పాటు పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. ఇక్కడ నిల్వ చేసుకుని తిరిగి అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు చపాతీ, పూపండు, కర్పులి రకాలుగా విభజించి ఎగుమతి చేస్తారు. కట్టెకాయ నుంచి ఈ రకాలను తయారు చేసే సమయంలో ఇక్కడి కూలీలకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం పొంగనూరులోని శీతల గిడ్డంగుల్లో 35,000 టన్నుల చింతపండు నిల్వ ఉంది. గత 2 నెలలుగా మాత్రమే కొంతమేర విక్రయాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చింతపండు మార్కెట్లో ఇబ్బందులు తొలగాలంటే ప్రభుత్వం ఎగుమతులు పెంచాలి. ప్రభుత్వం శీతల గిడ్డంగులను నిర్మించి బాడుగల్లో రాయితీ కల్పించి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి చింతపండు కొనుగోలు చేయాలని వ్యాపారస్తుడు కిజర్ అంటున్నారు. ఏడాది పొడవునా చింతపండు లభించే పొంగనూరు ప్రాంతంలో తయారీ యూనిట్లు, గుజ్జు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఆధునిక పరికరాలు క్షేత్ర స్థాయిలోకి తీసుకురావాలి. రుణాలు విరివిగా ఇవ్వాలని కార్మికుడు అహ్మద్ అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి. శుభాకాంక్షల్ని తెలిపిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. భోగితో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు, జనాలతో సందడిగా మారిన పొంగనూరు. బోయకొండ గోశాలకు గోవును వితరణ చేసిన భక్తులు. జట్టకేలకు నిర్మించిన రక్షణ గోడ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.